హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు నరసింహారావు అండి. మాది గుంటూరు డిస్టిక్, పొన్నూరు మండలం, పొన్నూరేనండి మాది. నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లం ఏంటంటే, మా పాప బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది. ఫీడ్ చేశారు, బ్యాంక్ అకౌంట్ ఫీడ్ చేశారు. ఒక ఫ్రాడ్ అమౌంట్ 500 రూపాయల ఫ్రాడ్ అమౌంట్ పడింది అని బ్యాంక్ అకౌంట్ ఫీడ్ చేశారు మా పాపది. మా పాప యూనివర్సిటీలో చదువుకుంటుంది. మా పాపకి ఆ బ్యాంక్ అకౌంట్ మీద ఎడ్యుకేషన్ లోన్ కూడా ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్ ఫీడ్ చేసినందుకు, ఫ్రాడ్ అమౌంట్ పడిందని ఫీడ్ చేసినందుకు మా పాపకి ఈరోజు ఎడ్యుకేషన్ లోన్ ఆపేశారు బ్యాంకు వాళ్ళు. మా పాప బ్యాంక్ అకౌంటు యూనియన్ బ్యాంక్, నిడుబ్రోల్ బ్రాంచ్, గుంటూరు జిల్లా, పొన్నూరు మండలంలో యూనియన్ బ్యాంక్లో అకౌంట్ తీసుకుంది. నిడుబ్రోల్ యూనియన్ బ్యాంక్లో అకౌంట్ తీసుకుంది. మేము చేసిన తప్పు ఒప్పో మాకు అర్థం కావట్లేదు. మా పాపకి యూనియన్ బ్యాంక్లో అకౌంట్ తీసుకున్నందుకు ప్రతిసారి ఆ అకౌంట్ కంప్లైంట్ అవుతూనే ఉంది. అది ఏంటి అంటే, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 10 days ఆర్ 15 daysలో బ్లాక్ చేశారు. ఆ అకౌంట్ తీసుకొని మా పాప వైజాగ్లో కాలేజీలో చదువుకుంటాడు. మా పాప కాలేజీలో ఆల్రెడీ ఏటీఎం అన్నీ తీసుకుని వెళ్ళిపోయింది. ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసుకుంటూ వాడుకుంటుంది. ఫ్రెండ్స్, బ్యాంకు వాళ్ళు, యూనియన్ బ్యాంక్ నిడుబ్రోల్ బ్రాంచ్ వాళ్ళు అకౌంట్ ఆపారు. మా పాప మాకు చెప్తే ఏంటండి అని చెప్పి మళ్ళీ మేము బ్యాంక్కి వెళ్ళి అడిగితే, ఏమండి మీ పాప ఏదో గేమ్స్ ఆడతానికో దేనికో 10 రూపీస్ 15 రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తుందండి, అందువల్ల బ్యాంక్ వాళ్ళు, పై బ్రాంచ్ వాళ్ళు ఆపారండి అందు. మా పాప ఎటువంటి గేమ్స్ ఆడతలేదు, ఎటువంటి ట్రాన్సాక్షన్ ఉండదండి. మా పాప ఏదో జిరాక్స్లు తీపించుకోవడం కోసం, ఆన్లైన్లో వాళ్ళు ఇచ్చిన ప్రింట్అవుట్ జిరాక్స్ తీపించుకోవడం కోసం 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసింది. జిరాక్స్లు అంతే అవుతాయి మేడం, 10 రూపాయలు అవుతాయి సార్. అట్లా ఆ 10 రూపాయలు ట్రాన్సాక్షన్ చేసింది. అందువల్ల ఆ 10 రూపాయల ద్వారా మీరు ఆపారు, అది వేరే గేమ్స్ కానీ వేరే ఏమీ లేదండి అని చెప్తే సరేనండి అని మళ్ళీ ఒక 5 or 3 days తర్వాత అకౌంట్ రిలీజ్ చేశారు. అకౌంట్ వాడుకుంటూనే ఉంది మా పాప. మళ్ళీ రన్నింగ్ అవుతుంది అకౌంట్. మా పాపకి ఇబ్బంది లేకుండా ఉంది. ఆ బ్యాంకులో ఎడ్యుకేషన్ లోన్ ఉంది. మా పాపకి దాంట్లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాము. 5 years ఎడ్యుకేషన్ లోన్ ఉంది. సరే, ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నాం, వాడుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. మళ్ళీ మేము మా పాపకి మళ్ళీ ఫ్రాడ్ అమౌంట్ 500 రూపాయలు ఫ్రాడ్ అమౌంట్ పడింది అని మళ్ళీ యూనియన్ బ్యాంక్ వాళ్ళు అకౌంట్ బ్లాక్ చేశారు. మళ్ళీ యూనియన్ బ్యాంక్కి వెళ్ళి, ఏంటండి మా పాప అకౌంట్ బ్లాక్ చేశారు, ఏంటి ప్రాబ్లం, ఏమైంది, మా పాప అకౌంట్ ఎందుకు ఫీడ్ చేశారు అంటే, డీటెయిల్స్ చూస్తానండి అని చెప్పి మేడం గారు డీటెయిల్స్ చూస్తే, బ్యాంకులో ఉండే మేనేజర్ తర్వాత వేరే వాళ్ళు మేడం గారు డీటెయిల్స్ చూసి, ఏమండి మీ పాపకు ఫ్రాడ్ అమౌంట్ పడింది అని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు బ్లాక్ చేశారు. అది మేము చేసింది కాదండి, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళు బ్లాక్ చేశారు. ఎక్కడ వాళ్ళండి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళని నేను అడిగితే, మహారాష్ట్రలో నాగపూర్ కానీ నాగర్సోల్ కానీ రెండిట్లో ఏదో ఉందండి. ఆ నాగపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆపారండి. మీకు కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాం, మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు రిలీజ్ చేస్తేనే మేము రిలీజ్ చేయగలమండి అని అన్నారు. సరే అని మళ్ళీ నేను వచ్చేసాను బ్యాంక్ దగ్గర నుంచి. ఎవరో వేరే వాళ్ళు ఎంక్వైరీ తీస్తే ఫ్రాడ్ అమౌంట్ వరకు పడిన 500 రూపాయలు ఆపచ్చు, మిగతా అమౌంట్ రిలీజ్ చేయొచ్చు అంటే, మళ్ళీ నేను వెళ్ళి బ్యాంక్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి ఫ్రాడ్ అమౌంట్ పడ్డ 500 రూపాయలు ఫ్రాడ్ అమౌంట్ ఆపేసి మళ్ళీ అకౌంట్ రిలీజ్ చేశారు. మళ్ళీ మా పాప ట్రాన్సాక్షన్స్ ఫోన్పే అన్నిటికీ వాడుకుంటూ ఉంది. మళ్ళీ 15 daysలో మళ్ళీ పూర్తిగా బ్లాక్ చేసేసారు. అకౌంట్లో 10,000 లోపు మనీ ఉన్నాయి. మళ్ళీ బ్లాక్ చేశారు. ఏంటి సార్ మళ్ళీ ఎందుకు బ్లాక్ చేశారండి అంటే, అది మేము చేయలేదండి, సైబర్ క్రైమ్ పోలీసు శాఖ వాళ్ళు పలానా నాగపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆపారండి, అది మేము తీయడానికి లేదండి, వాళ్ళు తీస్తేనేనండి అని చెప్పేసి దాన్ని ఆపారండి. సరే, ఆ మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మాకు ఫోన్ చేసి కానీ, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి కానీ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మాకు, ఎందుకు ఫేస్ చేశారు, ఫ్రాడ్ అమౌంట్ ఎందుకు పడింది అనేది. ఆ ఫ్రాడ్ పడిన అమౌంట్ మా సొంత అన్నయ్య కూతురు మాకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది, మా పాప అకౌంట్కి. అది ఫ్రాడ్ అమౌంట్ కాదండి అని కూడా
మేము వాళ్ళకి చెప్పాం. చెబితే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చాం పలానా అమౌంట్ అని, అయినా కూడా వాళ్ళు తీయకుండా అట్లాగే దాన్ని వాళ్ళు బ్లాక్లోనే పెట్టారు. మా పాపకి ఎడ్యుకేషన్ లోన్ కోసం వెళ్తే ఆ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి బ్యాంక్ మేనేజర్ గారు అన్ని పనులు చేసి చివరికి అది బ్యాంక్ ఇది బ్లాక్లో ఉందండి, అది తీస్తేనే మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వగలమండి అని చెప్పేసి 75,000 రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ ఆపేశారండి. పైకి మెయిల్ పెట్టాము, కంపెనీ వాళ్ళకి మెయిల్ పెట్టాము, పై బ్రాంచ్ వాళ్ళకి మెయిల్ పెట్టామని చెప్పి యూనియన్ బ్యాంక్కి మేనేజర్ గారు, లిబరల్ బ్రాంచ్ మేనేజర్ గారు, దానిలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. మేము రోజు వెళ్తున్నాను, దాదాపు 15 డేస్ నుంచి రోజు వెళ్తున్నాను. రోజు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ మాట వింటానున్నాను, వస్తానే ఉన్నాను. తర్వాత గుంటూరు యూనియన్ బ్యాంక్కి మేనేజర్, రీజనల్ బ్యాంక్ అంటారు, ఆర్ఓ గారు ఎవరు అంటారంట, అతని చేత కూడా మాకు మేనేజర్ గారు ఫోన్ చేయించి మాట్లాడారు. అతను సైబర్ క్రైమ్ గుంటూరు బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి కలవండి, పలానా పోలీసు వాళ్ళ నెంబర్ ఇస్తారు, ఎస్ఐ గారి నెంబర్ ఇస్తారని చెప్తే పలానా అని పేరు వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళాం. మేము గుంటూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమండి ఈ అకౌంట్ మనం ఏం చేయడానికి లేదు, మహారాష్ట్ర బ్రాంచ్ వాళ్ళే తీయాలి, సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళే తీయాలి. వాళ్ళు మిమ్మల్ని కలిశారా, మీకు ఫోన్ చేశారంటే వాళ్ళు ఏం మాకు ఫోన్ చేయట్లేదండి. మేము ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ తీయటల్లా, దాదాపు 10-12 నెంబర్ల నుంచి ఫోన్ చేసినా ఆ ఎస్ఐ గారు ఫోన్ తీయట్లా, ఫోన్ అయితే మాకు సమాధానం చెప్పటల్లా. ఒక్కసారి వేరే వాళ్ళ ద్వారా మాట్లాడిస్తే, హిందీ వాళ్ళ ద్వారా మాట్లాడిస్తే అతను ఎత్తి అది ఫ్రాడ్ అమౌంట్ అని మాకు తెలియాలి, నిర్ధారణ కావాలి, మీరు అక్కడికి రండి అని చెప్పేసి మమ్మల్ని అంటున్నారు. మేనేజర్ బ్యాంకుకి కూడా మెయిల్ అదే పెట్టారంట. మేము అక్కడికి వెళ్తానికి మా పాప అకౌంట్ ఫ్రాడ్ అమౌంట్ 500 రూపాయలు పడింది, 500 రూపాయలు ఆపుకున్నారు. తర్వాత 9,000 రూపాయలు 8,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి, అదే ఆపేశారు. ఇప్పుడు మా పాపకి ఎడ్యుకేషన్ లోన్ కావాలి. మా పాప ఎడ్యుకేషన్ లోన్ ఆగిపోతే మా పాప చదువు పోయిద్ది. మా పాప చదువుపోతే మా పాప మళ్ళీ తిరిగి చదువు ఆపేసేసుకొని రావాల్సిన స్టేజ్ అనమాట. మేము ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుని దేనికి బ్యాంకు వాళ్ళు సహకరిస్తారు, బ్యాంకు వాళ్ళు మాకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే ఎడ్యుకేషన్ ద్వారా మా పిల్లల్ని చదివించుకొని తర్వాత వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్ తర్వాత మేము కట్టుకుంటామనే ఉద్దేశంతో మా పాపకి ఎడ్యుకేషన్ లోన్ కోసం తిరిగి లోన్ శాంక్షన్ అయ్యింది, కాలేజీలో చదువుకుంటా ఉంది. ఈరోజు ఫీజు కట్టలేదని చెప్పి కాలేజీ వాళ్ళు మా పాపను పంపించేస్తామంటున్నారు. దీన్ని నేనేం చేయాలి? యూనియన్ బ్యాంక్కి నిడుబ్రోల్ బ్రాంచి పొన్నూరు మండలం వారు మేము ఎన్నిసార్లు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు మాకు పూర్తి రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళ తరపు అయితే వాళ్ళు చేసేదేమీ లేదని అంటున్నారు మేనేజర్ గారు కానీ బ్రాంచ్ వాళ్ళు కానీ. పైన వాళ్ళు తీస్తేనేనండి, మేమైతే చేసేదేం లేదండి, అది మా దగ్గర పని కాదు అని అంటున్నారు. దీనికి నేను చేయాల్సిన పని ఏంటి? నా పాప చదువు ఆపేసుకుని ఒక ఫ్రాడ్ అమౌంట్ పడింది, ఫ్రాడ్ అమౌంట్ మా పాప సొంత అక్క ఇస్తుందని చెప్పాం కదా. ఎంక్వైరీ చేశారా ఎస్ఐ గారు, మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆయన ఎంక్వైరీ చేశాడా? మాకేమైనా ఫోన్ చేశాడా? మాకు ఫోన్ చేయలే, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలా. మేము చేస్తుంటే అతనికి రెస్పాన్స్ లేదు. సైబర్ క్రైమ్ గుంటూరు వాళ్ళు ఫోన్ చేస్తేనే వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేదు, సమాధానం లేదు. అతను ఎందుకని ఫోన్ ఎత్తట్లేదు? మా పాప అకౌంట్ ఎందుకు ఆపాలి? మా పాప అకౌంట్ ఆపిన వారు అతనికి వచ్చిన లాభం ఏంటి? మా పాప 15 రోజుల టైం మధ్యలో గుంటూరు 15 రోజుల టైం మధ్యలో మా పాప కాలేజీలో ట్రాన్సాక్షన్ చేస్తే మా పాప ట్రాన్సాక్షన్ చేసిన క్యాంటీన్ అతను కూడా అకౌంట్ ఆపేశారు. పలానా మేసాల అర్షిని అనే అమ్మాయి నుంచి మీకు ఫ్రాడ్ అమౌంట్ వచ్చిందండి, ఫ్రాడ్ అమౌంట్ వచ్చిందని చెప్పి అకౌంట్ ఆపేస్తున్నాం అని చెప్పేసి ఆపారంట. వాళ్ళ అకౌంట్ 2 lakhs ఉన్నాయి. నేను చెప్పకూడదండి, 2 lakhs అకౌంట్లు ఉన్నాయి అతనికి. మా పాప గీత యూనివర్సిటీలో వైజాగ్లో చదువుకుంటుంటే క్యాంటీన్లో దీనికి నేను చేయాల్సిన పని ఏంటి? నా పాప చదువు ఆపేసుకుని ఒక ఫ్రాడ్ అమౌంట్ పడింది, ఫ్రాడ్ అమౌంట్ మా పాప సొంత అక్క ఇస్తుందని చెప్పాం కదా. ఎంక్వైరీ చేశారా ఎస్ఐ గారు, మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఆయన ఎంక్వైరీ చేశాడా? మాకేమైనా ఫోన్ చేశాడా? మాకు ఫోన్ చేయలే, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలా. మేము చేస్తుంటే అతనికి రెస్పాన్స్ లేదు. సైబర్ క్రైమ్ గుంటూరు వాళ్ళు ఫోన్ చేస్తేనే వాళ్ళ దగ్గర రెస్పాన్స్ లేదు, సమాధానం లేదు. అతను ఎందుకని ఫోన్ ఎత్తట్లేదు? మా పాప అకౌంట్ ఎందుకు ఆపాలి? మా పాప అకౌంట్ ఆపిన వారు అతనికి వచ్చిన లాభం ఏంటి? మా పాప 15 రోజుల టైం మధ్యలో గుంటూరు 15 రోజుల టైం మధ్యలో మా పాప కాలేజీలో ట్రాన్సాక్షన్ చేస్తే మా పాప ట్రాన్సాక్షన్ చేసిన క్యాంటీన్ అతను కూడా అకౌంట్ ఆపేశారు. పలానా మేసాల అర్షిని అనే అమ్మాయి నుంచి మీకు ఫ్రాడ్ అమౌంట్ వచ్చిందండి, ఫ్రాడ్ అమౌంట్ వచ్చిందని చెప్పి అకౌంట్ ఆపేస్తున్నాం అని చెప్పేసి ఆపారంట. వాళ్ళ అకౌంట్ 2 lakhs ఉన్నాయి. నేను చెప్పకూడదండి, 2 lakhs అకౌంట్లు ఉన్నాయి అతనికి. మా పాప గీత యూనివర్సిటీలో వైజాగ్లో చదువుకుంటుంటే క్యాంటీన్లో వాళ్ళకి
ట్రాన్సాక్షన్ స్కాన్ చేసి అమౌంట్ కొట్టినందుకు, అదే అకౌంట్ నుంచి అమౌంట్ కొట్టినందుకు పలానా మేసాల హర్షిని అనే అమ్మాయి అకౌంట్ నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్, అందువల్ల మీకు ఫ్రాడ్ అమౌంట్ పడిందని చెప్పేసి మీ అకౌంట్ బ్లాక్ చేస్తున్నాం చెప్పారంట ఫోన్ చేసి. వాళ్ళు అతనికి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడి అతను చేస్తే వాళ్ళని కూడా అక్కడ రమ్మన్నారంట. ఎక్కడికి? మహారాష్ట్ర నాసిక్ నాగపూర్కి రమ్మన్నారంట. మేము వాడి దాకా వస్తానికి మాకు అంత కుదరదని, మేము వస్తానికి కాదు, దీనికి వేరే పరిష్కారం ఏంటంటే అతను, సార్ ఇది నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నా పాప ఎడ్యుకేషన్లోనే బ్లాక్ అయిపోతుంది, మా పాప ఎడ్యుకేషన్లో కట్టకపోతే మా పాప చదువు నాశనం అయిపోయింది. ఈ సైబర్ క్రైమ్ పోలీస్ చేసిన వాళ్ళ తరపు వాళ్ళు చేసిన తప్పుకి మేము చేసిన తప్పేంటి? వాళ్ళు ఎస్ఐ గారు మాకు ఫోన్ చేసి సమాధానం చెప్పటంలా, ఫోన్ అయితే సమాధానం లేదు, మేము ఫోన్ చేస్తే ఆయన రెస్పాన్స్ అవ్వటంలా. దీని గురించి నాకు పూర్తిగా తెలియాలి. అతని అకౌంట్ ఓపెన్ చేశారు, అతని అకౌంట్ అన్లాక్ చేశారు. ఆ అకౌంట్ బ్లాక్ చేసిన అకౌంట్ గీతా యూనివర్సిటీ కాలేజీలో అకౌంట్ ఓపెన్ అకౌంట్కి మా అమ్మాయి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన గీతా యూనివర్సిటీ వాళ్ళది రిలీజ్ చేశారు. ఎట్లా రిలీజ్ చేశారో నేను చెప్పకూడదు, అది నేను చెప్తే అతని ఉద్యోగం పోయిద్ది, అది నేను చేయను, నాకు అవన్నీ అవసరం లేదు. అతను ఎట్లా ఓపెన్ చేశాడని నాకు అనవసరం. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నాగపూర్ ఎస్ఐ గారు, నాగపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అదే నెంబర్ అతనికి ఫోన్ చేసి మాట్లాడి అతనికి అకౌంట్ రిలీజ్ చేశారు. అట్లాగే మా పాపకు డబ్బులు పంపించిన అమ్మాయి, మా అన్నయ్యల కూతురు, ఆ పాప అకౌంట్ రన్నింగ్లోనే ఉంది. నా కూతురుదే ఎందుకు అకౌంట్ బ్లాక్ చేయాలి? 6 నెలల పైన అయింది, ఇప్పుడు 8 నెలలు జరుగుతుంది. 8 నెలల నుంచి అకౌంట్ బ్లాక్ చేస్తే మా పాపకి ఎడ్యుకేషన్ ఏ రకంగా వచ్చింది? ఎడ్యుకేషన్లో ఆపారు, మా పాప ఎట్లా చదువుకోవాలి? ఫ్రెండ్స్, నేను చెప్పే మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, నా ఈ సందేశాన్ని మీ వాట్సాప్ గ్రూప్స్కి, ఫేస్బుక్ గ్రూప్స్కి, ఇన్స్టాగ్రామ్ గ్రూప్స్కి, మీ దగ్గర ఏ గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్స్ అన్నిటికీ ఫార్వర్డ్ చేయండి. దయచేసి మీరు ఈ గ్రూప్స్ నా ఈ వీడియో షేర్ చేసిన వారా ఎవరెవరు చేరాలో వారు చేరితే నా పాప అకౌంట్ రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాను. నా ఫ్రెండ్స్ నా విన్నపాన్ని మన్నించి ఈ వీడియోని ప్రతి గ్రూపు మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, నా ఫాలోవర్స్ ఎవరున్నారో, నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వాట్సాప్ మెంబర్స్కి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఇన్స్టాగ్రామ్ మెంబర్స్కి రిక్వెస్ట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని వీలున్నంత వరకు అన్ని గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి. మా పాప బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయ్యేలా చూడండి. ఆఖరికి లాయర్ నోటీస్ కూడా పంపించాను. ఆర్బీఐ ఒంబుల్డెన్స్ ఏదో ఆఫీస్ ఉందంట సికింద్రాబాద్, హైదరాబాద్కి, వాళ్ళకు కూడా నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసి కూడా 15 days అవుతుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఏ రెస్పాన్స్ రాలా. కంప్లైంట్ చేసి వచ్చిన తర్వాత కూడా ఆర్బీఐ ఒంబుల్డెన్స్కి పోస్ట్ చేసి వచ్చిన తర్వాత కూడా నాకు ఎటువంటి అకౌంట్ ఓపెన్ చేయలేదు. ఎడ్యుకేషన్లో అయిపోయింది, నా పాప చదువు అయిపోద్ది. దయచేసి నా అకౌంట్ రిలీజ్ చేయించమని చెప్పండి. మీరు ఎంతమందికి ఫార్వర్డ్ చేస్తే నాకు అంత వీడియో సేవ్ అయింది. ఈ వీడియో ఎంతమందికి ఫార్వర్డ్ అయితే అంతమంది దగ్గరికి నా వీడియో పంపించండి. దయచేసి నా విన్నపాన్ని మీరు స్వీకరిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎంతమందికి ఫార్వర్డ్ చేస్తే అంతమంది ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్, దయచేసి. థ్యాంక్ యూ.